వినిపిస్తున్నాయి. ఇటువైపు బీజేపీ పార్టీ పూర్తిగా నివేదికకు సంబంధించినటువంటి అంశాలు ఒకవేళ చర్యలు తీసుకుపోతుంది. గతంలో కూడా సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వమంటూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళటంలో నిన్న కూడా దానికి సంబంధించి పిటిషన్ వేశారు హైకోర్టులో. అది మధ్యంతర నివేదిక తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎందుకు అంటే ఒకవేళ సిబిఐకి బదిలీ చేయడంలో రేవంత్ రెడ్డి వ్యూహం ఏమైనా కనిపిస్తుంది? నిన్న మాట్లాడిన వ్యాఖ్యలో చాలా వరకు ఇవే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఇక్కడ వచ్చినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు సరైనదైతే చర్యలు తీసుకుంటారు, తీసుకోకపోతే ఒకవేళ రెండు పార్టీలు ఒకటే అని చెప్పే ప్రయత్నం ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, సో వ్యూహంగానే వెళ్తుంది అనుకుని భావించాలా? నేను రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఈ యొక్క కేసును రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడాన్ని నేను ఒక వ్యూహం అనడానికన్నా నేను ఇదొక ప్రజాపక్షపాతిగా మేము పోరాడుతున్నాము, మేము ఎటువంటి హింసాత్మకమైన లేకపోతే పగతో కూరికినటువంటి రాజకీయాలు చెయ్యట్లేదు అని మా నిజాయితీని మళ్ళొకసారి మేము వ్యక్తపరచుకోవడానికి ప్రజల ముందు ఈరోజు మేము మ్యాండేట్ పెట్టినాం. మేము రాష్ట్ర పరిధిలోనే దీని యొక్క పోరాటం జరిగి అబండాలు మా మీద వేస్తుంటే ఇంకా మేము దాన్ని మెప్పించే ప్రయత్నం లేకుండా చలో సిబిఐ, ఇప్పుడు సిబిఐ అయితే దాంట్లోనైతే ప్రభుత్వం యొక్క ఇంటర్ఫిరెన్స్ ఏముండదు, మా మంత్రుల ఇంటర్ఫిరెన్స్, ఈవెన్ పీసీ ఘోష్ గారి నివేదికలో కూడా ఇది కమిషన్లో ఏమైనా ఇంటర్ఫిరెన్స్ ఉంటుందండి? మనం చెప్తే వాళ్ళు వింటారా? ఒక సుప్రీంకోర్టు జడ్జీలు వారి యొక్క ఆలోచనలు మనం ప్రభావితం చేయగలుగుతామా? ప్రభావితం చేయగలమే అనుకోండి, 100% ఎంత % ప్రభావితం కూడా ముఖ్యం కదా, టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు దానికి కాళేశ్వరం కూలడానికి ఒక సైంటిఫిక్ బేస్ ఉంది. ఈరోజు ఒక శాస్త్రీయమైన తప్పిదాలు దాంట్లో జరిగినాయి. ఆ శాస్త్రీయమైన తప్పిదాలు ఎందుకు జరిగినాయి అంటే వాళ్ళకు ఒక దురుద్దేశమైనటువంటి ఉద్దేశాలు దాని వెనుక ఉన్నాయి కాబట్టి శాస్త్రీయ తప్పిదాలు జరిగి ఈరోజు కూలింది. నేను ఒకటి క్లియర్గా చెప్తున్నాను. నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా శాస్త్రీయంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాడు. ఏమన్నారు వారు ఒకటి ఏమన్నారంటే 2013 సంవత్సరంలోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడే దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా దీన్ని అనౌన్స్ చేసిరు. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోని కట్టవలసిన పరిస్థితి ఉంది. అప్పుడు ఎటువంటి రాష్ట్ర ఖజానా మీద మీకు భారం పడే అవకాశం ఉండకపోదు. కానీ ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మీరు అక్కడనే కట్టితే, అదే మేము ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రకటించినటువంటి ఆ ప్రాజెక్టు అక్కడే కడితే ఏమవుతుంది, తెలంగాణలో ఉన్నటువంటి బడ్జెట్ని దానికి శాస్త్రీయంగా యూజ్ చేయవలసిన అవసరం ఉండదు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏంది, శాస్త్రీయంగా దీన్ని ఎట్లయినా మన డబ్బులు ఉపయోగించి దానిలోకి వెళ్ళి కమిషన్లు తీయాలా, డబ్బులు మనం పెట్టాలా, కాంట్రాక్ట్ల నుంచి కమిషన్ తీయాలా, ఇది ఉన్నటువంటి దాని ఎన్నుకున్నటువంటి మూలం. కాబట్టి ఏం చేసిండ్రు, అక్కడ ఉన్నటువంటి అది ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 38,500 కోట్ల రూపాయల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ అది. కానీ ఆ ప్రదేశం నుండి దాన్ని మేడిగడ్డకు తీసుకొచ్చినప్పుడు వెన్ ఇట్స్ మూవ్స్ టు మేడిగడ్డ ఇట్ ఓంట్ కవర్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. సో అక్కడ ఆ యొక్క గైడ్లైన్సెస్ వర్తించవు. అప్పుడు కొత్త డిజైను, కొత్త పేరు, కొత్త ఊరు, కాళేశ్వరం, కొత్త బడ్జెట్. మళ్ళీ దాన్ని మొదట ఎలా జరిగింది, మొదట దాన్ని 40,000 కోట్లకు అంచనా వేసారు, తర్వాత దాన్ని 70,000 కోట్లకు అంచనా వేసారు, తర్వాత 1,10,000 కోట్లకు అంచనా వేసారు, తర్వాత 1,45,000 కోట్లకు అంచనాలు పెరిగినాయి. దాన్ని ఒక ప్రాజెక్టు 40,000 కోట్ల నుంచి మొదలైనటువంటి అంచనాలు 1,45,000 కోట్లకు ఎలా పెరుగుతాయండి? పెరిగితే ఒక 10,000 కోట్లు పెరుగుతాయి కావచ్చు. యావత్ 3 రేట్లు ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా? ఇంకొకటి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ బాహుబలి మోటార్లు అని చెప్తున్నారు. బాహుబలి మోటార్లకి కేవలం నేను అది కూడా తీసుకొచ్చిన డీటెయిల్స్, కేవలం పంప్ హౌస్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడింటి దగ్గర ఉన్నటువంటి పంప్ హౌజుల కాస్టే 21,000 కోట్లు. 21 నువ్వు లిఫ్ట్ చేసేది ఎంత, నువ్వు లిఫ్ట్ చేయవలసిన వాటర్ ఎంత, ఎన్ని టీఎంసీలు, మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్లో వాళ్ళు 145,000 కోట్ల ప్రాజెక్టుకు వాళ్ళు అసెస్ చేసింది ఏంటంటే 36 టీఎంసీల 36 లక్షల టీఎంసీలు వాటర్ రావాలనేది అంచనా. వాళ్ళు 36 లక్షల టీఎంసీల వాటర్ రావాలని అంచనా చేసినప్పుడు సంవత్సరానికి 36 లక్షల టీఎంసీల వాటర్ రావాలని, కానీ అంత వచ్చేటటువంటి అవుట్పుటే లేదు అక్కడ. మొత్తం ప్రాజెక్ట్ మీద వాళ్ళు చేసింది ఎంత,
1,90,000 టీఎంసీలు మాత్రమే వాళ్ళు టేక్ ఓవర్ చేసిండు. అర్థమైందా? దాదాపు అప్పటికే 86,000 కోట్ల రూపాయలు 86,000 కోట్ల రూపాయలు పూర్తిగా వెచ్చించిన తర్వాత, ఆ రోజుకు పూర్తయిన పనికి 86,000 కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా వాళ్ళు 5 సంవత్సరాలలో లిఫ్ట్ చేసిన వాటరు 1,90,000 టీఎంసీల